దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 2 జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభువారు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. 2 Corinthians chapter 12 and verse 9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు ఆయన శ్రమలో ఆయన ఏమి చెప్తున్నాడంటే, నా శక్తి పరిపూర్ణమగునట్లు నాతో చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు నేను బలహీనునో అప్పుడు బలవంతుడు అంటాడు తర్వాత వచనంలో. కానీ ఇక్కడ కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందు బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండాలి. ఎప్పుడు? బలహీనతల్లో నువ్వు సంతోషించినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, బలహీనతల్లో దేవుణ్ణి మనము ప్రైజ్ ద లార్డ్ చెప్పినప్పుడు ఆయన శక్తి మన మీద నివసిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మాట అండి. చాలాసార్లు మన బలహీనతల్లో, మన శోధనలో మనము కృంగిపోతూ ఉంటాం. మన బలహీనతల్లో, మన శోధనలో మనము దూషిస్తూ ఉంటాం. మన బలహీనతల్లో, మన శోధనలో మనము మనోదుఃఖం, డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని శక్తి, అదే సమయంలో దేవుని శక్తి నా మీద నివసించాలంటే నేనేం చేయాలి? నేను అతిశయించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రమైన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ హీ సెడ్ unto me, my grace is sufficient for thee, for my strength is made perfect in weakness. My strength is made perfect in weakness. Most gladly, therefore, will I glory rather in my infirmities, that the power of Christ may rest upon me. The power of Christ. ప్రియ దేవుని బిడ్డలారా, మీ బలహీనతల్లో దేవుని శక్తి మీలో పరిపూర్ణమవుతుంది. రెండవది, మనము మన బలహీనత యందు దేవుని స్తుతించినప్పుడు క్రీస్తు శక్తి మన మీద నివాసం చేస్తుంది. ఏ పవర్తో నువ్వు ఏమైనా చేయగలవు, ఏ పవర్తో సమస్తము సాధ్యమో ఆ పవర్ నీ మీదకి వస్తుంది ఎప్పుడైతే నీ శోధనలో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న కొన్ని విధానాలు, బైబిల్లో ఉన్న కొన్ని ప్రోటోకాల్స్ని మనం పాటించడం నేర్చుకోవాలి. శోధనలో చాలా తక్కువ మంది దేవుని స్తుతిస్తారు. శోధనలో చాలా తక్కువ మంది థ్యాంక్ యూ జీసస్ అని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్తానంటున్నాడు పౌలు? ఎందుకు చెప్తాను తెలుసా? క్రీస్తు శక్తి నా మీద నివసించాలని చెప్తానంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఆ శక్తి నీ మీద నిల్చున్నప్పుడు నువ్వు ఈ శోధనను జయిస్తావు. ఆ శక్తి లేకపోతే నువ్వు జయించలేవు. వై డు యూ నీడ్ దిస్ పవర్ టు రెస్ట్ ఆన్ యూ టు ట్యాకల్ ద ప్రాబ్లమ్? అందుకే అంటున్నాడు తర్వాత వచనంలో, ఎప్పుడు నేను బలహీనుడునో అప్పుడే బలవంతుడు. హిందీ में पढ़ेंगे. 2 कोरिन्थियों का पत्र, उसमें 12 अध्याय और 9 वचन पढ़ रहे हैं. उसने मुझसे कहा, मेरा अनुग्रह तेरे लिए बहुत है, क्योंकि मेरी सामर्थ्य निर्बलता में सिद्ध होती है। इसलिए मैं बड़े आनंद से अपनी निर्बलताओं पर घमंड करूंगा, कि मसीहा की सामर्थ्य मुझ पर छाया करती रहे. मसीहा का सामर्थ्य मुझ पर छाया करती रहे. मसीहा का सामर्थ्य कब? जब आपके निर्बलताओं में आप प्रभु को धन्यवाद करते हैं, आपके निर्बलताओं को आप जब घमंड करते हैं तो क्या हो जाता है? यीशु मसीह का अनुग्रह की छाया पर आ जाता है. आमीन. ओ प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. इसलिए जब भी हमको कष्ट होता है, क्लेश होता है, तो हम प्रभु को धन्यवाद अदा करना सीखना चाहिए. तब परमेश्वर का सामर्थ्य आप पर आ जाता है. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని శక్తి మీ మీదకి వస్తుంది. ప్రార్థన చేస్తాం, చాలా మంది శోధనలు ప్రార్థనలు చేయించుకుంటాం, ప్రార్థనలు చేస్తాము.
కానీ అసలైన మార్గం ఏంటో తెలుసండి, నీవు దేవుని స్తుతించాలి. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకోవాలి. అప్పుడు దేవుని శక్తి నీ మీద నివసిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేసినానయ్యా. దేవ, క్రీస్తు శక్తి నీ బిడ్డలందరి మీద నివాసము చేయలాగా వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. లార్డ్, we want to thank you for everything we are going through, my Father. Lord, I thank you for the strength, for the power of Christ which is resting upon us, my Father. దేవా తండ్రి, ఎప్పుడు నీ బిడ్డలు బలహీనలో అప్పుడే బలవంతులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి ప్రభా, జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రం నాయన. జాబ్స్ విషయంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో నాయన, మీకు నేను వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. వారి మీద ఇప్పుడే క్రీస్తు శక్తి వారి మీదకి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, బిజినెస్ చేసిన వారు బిజినెస్లో ఉన్నందుకు స్తోత్రములు, చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి బలహీనతని యందు నాయన తని మీ సన్నిధానానికి వస్తున్నాం నాయన. దేవ, క్రీస్తు శక్తి వారి మీదకి వచ్చి వారు మంచిగా చదువుకుంటూ కృప దయచేసినందుకు స్తోత్రములు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారందరూ కూడా మీరు దీవించి దేవాశీర్వదించి మీ దయాకటం ధరింపు చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, ఈ సమయంలో రక్షణ పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించినందుకు స్తోత్రములు. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీనిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.